ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా డీప్ నెక్ అనేది మనం కటింగ్ చేస్తున్నాం, పర్ఫెక్ట్గా రావట్లేదు అంటే డీప్ నెక్ తీసుకున్న షోల్డర్స్ జారటము లేకపోతే చంక దగ్గర పట్టేయటం ముడతలు అనేది వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఆ ట్రిక్ అనేది మీకు తెలిస్తే ఈజీగా కట్ చేసేస్తారనమాట. సో ఫస్ట్ మనం షోల్డర్ అనేది తీసుకున్నాం అంటే కంప్లీట్ షోల్డర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ చూడండి నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 6 కానీ 6.5 కానీ అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అనమాట. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం డీప్ నెక్ అనగానే 10 ఇంచెస్ ప్లస్సే ఉండాలండి. అంటే 10 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండాలి, అంతకంటే తక్కువ ఉంటే డీప్ నెక్ కాదు. సో ఈ షోల్డర్ నెక్ విడ్త్ ఎలా తీసుకోవాలనేది మీకు చెప్పాను ఇందాక. సో నేను 2 ఇంచెసే తీసుకుంటున్నాను నెక్ విడ్త్. అండ్ ఈ నెక్ విడ్త్ పైన 2 ఇంచెస్ తీసుకున్నప్పుడు కింద 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఎందుకు 3 ఇంచెస్ అనేది మనకి ఇక్కడ డీప్ అనేది కింద ఉండాలి, పైన కాదు. పైన అనేది తక్కువే ఉండాలి ఎప్పుడైనా సరే, అదొకటి బాగా గుర్తుంచుకోండి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ చంక డౌన్ మార్క్ చేసుకుంటున్నాను చూడండి 6 ఇంచెస్ దగ్గర. నేను మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉందని. సో ఇక్కడ మన 6 ఇంచెస్ మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా. సో అక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఇదొక్కటి మీరు బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి జారవు అండ్ చంక భాగంలో మీకు ముడతలు కూడా రావన్నమాట. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మాత్రమే లోతు అనేది తీసుకోవాలన్నమాట. మోస్ట్లీ 1.5 తీసుకుంటాము, కానీ ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే తీసుకొని కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీకు ఎక్కడ కూడా ముడతలు రావు. ఓన్లీ డీప్ నెక్ కండి నేను చెప్పేది, ఈ షోల్డర్స్ కూడా జారకుండా ఉండడం కోసము. అండ్ నెక్స్ట్ ఈ డీప్ నెక్ తీసుకున్నప్పుడు కింద 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలా మీరు మార్క్ చేసేసుకోండి స్ట్రైట్గా. నెక్స్ట్ ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ మార్క్ కంపల్సరీగా స్కేల్తోనే యూస్ చేయండి. ఇక్కడ చూడండి నేను కర్వ్ స్కేల్ ఎలా యూస్ చేస్తున్నానో. ఇప్పుడు మనం డ్రా చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి కర్వ్ తీసుకోవాలి. అదొకటి మీరు కర్వ్ అనేది చక్కగా వచ్చేలాగా కర్వ్ స్కేల్ అనేది యూస్ చేయడం నేర్చుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్ కర్వ్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను కర్వ్ అనేది ఇలా తీసుకొని కట్ చేసేసుకున్నాను చంక దగ్గర ప్లస్ అది. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మీకు ఈ డీప్ అనేది ఎలా వస్తుంది ఏంటనేది. ఇక్కడ చూడండి మనకి షోల్డర్స్ అనేది ఎప్పుడు కిందికి వస్తాయి అన్నమాట. మిడిల్లోంచి మనం ఈ సైడ్కి తీసుకొని డాట్స్ వేస్తాం కదా, సో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం పలక మెడ తీసుకుంటున్నాం. పలక మెడ తీసుకున్నప్పుడు కూడా పైన 2 ఇంచెస్ తీసుకున్నప్పుడు కింద 2.5 అయినా తీసుకోవచ్చు, 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఈ 2 ఇంచెస్కి. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. సో నేను 3 ఇంచెస్ వరకు తీసుకున్నా కూడా మీకు ఇక్కడ ఎక్కువ బ్రాడ్గా అనేది కనిపించదు. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను కింద 3 ఇంచెస్ తీసుకున్నాను కదా. సో చూడండి మనం సైడ్ జాయింట్స్ డాట్స్ వేస్తాం కదా, ఇక్కడ ఈ డాట్స్ వేయగానే ఆటోమేటిక్ షోల్డర్ అనేది అలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో అప్పుడు పలక మెడ అనేది మీకు కింద నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.